చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు రామకృష్ణారెడ్డి వ్యవసాయ పనుల నిమిత్తం పొదలకూరు ఎస్బీఐ బ్యాంకులో బంగారు నగలు కుదువ పెట్టగా వచ్చిన 86,000 రూపాయల నగదును మోటార్ బైక్ పెట్రోల్ ట్యాంక్ కవర్లో పెట్టుకుని తీసుకువెళుతూ మధ్యలో భోజనం కోసం బైక్ నిలిపాడు. రామకృష్ణారెడ్డి బ్యాంకులో నగదు తీసుకుని మోటార్ బైక్ లో వెళుతున్న విషయాన్ని పసిగట్టిన దుండగుడు బైక్ లో ఫాలో అయ్యాడు. భోజనం కోసం మార్గ మధ్యలో నిలిచిన సమయంలో బైక్ కవర్లోని నగదును దుండగుడు అపహరించుకుని వెళ్లాడు. సాయంత్రం 4 గంటల సమయంలో వరికోటి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి, ఈయన చెన్నారెడ్డిపల్లి పొదలకూరు మండలానికి సంబంధించిన వ్యక్తి, బ్యాంక్ పని మీద పొదలకూరు టౌన్కి వచ్చి అతని అకౌంట్ ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంది. అక్కడ గోల్డ్కి సంబంధించిన మనీ ట్రాన్సాక్షన్స్ చేసుకొని 86,000 రూపాయలు డ్రా చేసుకొని బ్యాంక్ నుంచి అతని ఇంటికి వెళ్తానికి ఫ్రూట్స్ అవి కొనటం కోసం బస్టాండ్కి వచ్చి ఫ్రూట్స్ కొనే సమయంలో అతని యొక్క క్యాష్ ప్లస్ అతని యొక్క బ్యాంక్ పాస్బుక్, తర్వాత ఏటీఎం కార్డ్స్ అవన్నీ కవర్లో పెట్టుకొని ఆ కవర్ని బైక్లో పెట్టి ఫ్రూట్స్ కొంటూ ఉంటాడు. అదే సమయంలో ఒక వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అతని యొక్క బైక్లో ఉన్న క్యాష్ బ్యాగ్ని మొత్తం తీసుకెళ్ళి పోవడం జరుగుతుంది. అది సీసీటీవీ ఫుటేజ్లో కూడా క్యాప్చర్ అవ్వడం జరిగింది. ఈరోజు శ్రీనివాసపురం ఏరియా నుంచి రాయదుర్గం సురేష్ అని ఒక వ్యక్తి ఆ అమౌంట్ మాకు దొరికిందని చెప్పేసి అటు పడేసి ఉంది కవరు. చూస్తే ఇట్లా అమౌంట్ ఉంది, ఇట్లా కేసు జరిగింది, దొంగతనం జరిగిన విషయం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందనే విషయం తెలిసి పోలీస్ స్టేషన్కి వచ్చి అప్పచెప్పడం జరిగింది. ఈరోజు ఇతని పేరు రాయదుర్గం సురేష్ నిజాయితీగా వచ్చి పోలీస్ స్టేషన్లో క్యాష్ని హ్యాండ్ చేయడం జరిగింది. ఇతనికి ఈ సందర్భంగా ఇతనికి కూడా 1000 రూపాయలు క్యాష్ రివార్డ్ ఇవ్వడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున.